రిమెంబర్ ఎనీథింగ్? తన క్లాస్లో అందరికంటే పొట్టిగా ఉండేవాడు. షార్టెస్ట్. మళ్ళీ ఇస్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. అవును. వాళ్ళిద్దరు ఇంత ఉండేవారు. నేను అమెరికా వెళ్ళి వచ్చేసరికి ఐ కుంట్ రికగ్నైజ్ బికాజ్ పొట్టాడు. గబక్కనే 6 foot నా పైన. నేను ఐఎమ్ 5'8", ఈ బికేమ్ 4-5 inches టాలర్ దెన్ మీ. అసలు గుర్తుపట్టలేకపోయాను, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు నేను చూడలేదు. యాక్చువల్గా వెంకట్ చావ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రూల్ ఉండేది, అన్లెస్ యువర్ 5 అడుగుల కన్నా ఎత్తు లేకపోతే ప్యాంట్లు వేసుకొని ఇచ్చేవారు కాదు. సో నాకు ఆ స్కూల్లో ఎప్పుడు ప్యాంట్లు వేసుకోలేదు, ఎప్పుడు షార్ట్సే. సో క్యూట్. నాకు ఈయన ఏం చేసేవాడు అంటే నాకు తెలిసి ఆయన పొడుగు కావాలి అని ఏదో పట్టుకుని ఎలాడుతానే ఉండేవాడు అనమాట. చెట్లు పట్టుకుని అయ్యాడుగా మరి అందుకయ్యాడో మరి లేకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కొంత టాల్గా ఉంటారు, కొంతమందికి అట్లా వస్తుంది జీన్స్ లోంచి హైట్. సో ఈ 2 years లో పెరిగాడు. 2 years లో అన్బిలీవబుల్ గా. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ స్కూల్? స్కూల్లో ఏం గుర్తులేదు. ఇట్ వాజ్ నాట్ కో ఎడ్యుకేషన్, ఇట్ వాజ్ ఓన్లీ ఆల్ బాయ్స్. వెరీ సాడ్. నో, వెరీ సాడ్. అయ్యో, మా పిల్లల టైంకి వచ్చేసరికి కో ఎడ్యుకేషన్, ఆల్ బాయ్స్. అంటే ఒక రకంగా మంచిది, లేకపోతే అప్పుడే మన్మధుడు చేసేవాడు. నాకులో మన్మధుడు ఎప్పుడు నీకు ఫస్ట్ టైం కనపడ్డాడు? ఓల్డర్ బ్రదర్ ని అడగాల్సిన క్వశ్చన్స్ అయినా. సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది, ఏం పర్లేదు, మాట్లాడుకోవచ్చు. నీకు సిగ్గు లేదేమో, నాకు సిగ్గు ఉంది. ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? నీకంటే తర్వాత మన్మధుడు. ఇదేమన్యాయం ఇది, నా మీద కాదు ఈ షో. కరెక్ట్ గా చెప్పావు. నీకు కన్వీనియంట్ గా కరెక్ట్ అంటున్నావు, ప్రపంచాన్ని అడుగు చెప్తుంది. నువ్వు ఊరుకో, అది ఒప్పుకోను. సినిమాలు ఖండిస్తున్నాను నేను. ఏమన్నా ఉంటే నీ దగ్గరే నేర్చుకుంటా. అవునా? ఇది ఒకటి మంచి. అది కాదు, ఇందాకే అన్నావు కదా ట్రై చేశాను నీలాగా ఉందామని, కుదరలేదు. ఆలోచించాలి, అవి వేరే, ఈ టాలెంట్లు వేరు. ఓహో, ఉందన్నమాట టాలెంట్. సరే, నీకున్నది నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. ప్లీజ్ నోట్ దట్ యువర్ ఆనర్. ఈ హోల్ థింగ్ ని ఖండించాను నేను. ఐఎమ్ ద హోస్ట్, సో నా ఇష్టం. టాపిక్ మారుస్తున్నా? అయిపోయింది. అన్యాయం కాకపోతే ఒకరోజు మనం షూటింగ్ చేయాలి ఇక్కడ, మన షో. నేను నిజంగా షూటింగ్ లో ఉన్నా, నేను గోవా కూడా వెళ్ళా. 90s ఏదో జరిగింది, 90s గ్రూప్ వెళ్ళాం. What Nagarjuna's contribution for me as a director and the entire film to be made like that is something which cannot be counted in words or described in words, I'd rather say. ఫిల్మ్ కి ఎప్పుడంటే లాట్ ఆఫ్ టీమ్ వర్క్ ఉంటుంది. మాకు డైరెక్టర్ విజన్ ఉండొచ్చు, కానీ ఆ డైరెక్టర్ విజన్ ని అలౌ చేసే ఒక ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ లేకపోతే నో డైరెక్టర్ క్యాన్ మేక్ ఎ ఫిల్మ్ యాజ్ పర్ హిస్ విజన్. అండ్ శివ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ది upper limit examples of that particular thing. ఇది జయమ్ము నిశ్చయంబురా. తర్వాత తనతో ఇంకా అంతమని ఒక సినిమా చేశాను. ఐ థింక్ అది పాపం ఐ ఫీల్ కొంచెం అహెడ్ ఆఫ్ టైం వచ్చేసింది. ఇప్పుడు వచ్చుంటే చాలా పెద్ద హిట్. గ్రే క్యారెక్టర్, అహెడ్ ఆఫ్ టైం. అండ్ కృష్ణవంశీ, నిన్లే పిల్లాడతారే కానీ అన్నమయ్య, ఐ మీన్ అన్నమయ్య ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ఆయన పంపించుంటారు. సో ఎలా వచ్చిందో, నన్ను ఎలా రావేంద్రరావు తీసుకున్నారో ఏంటో నాకు ఇంకా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. బట్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ దీనికి వెళ్ళిపోయింది. నా సినిమా ఏమన్నా బాగున్నా బాపైనా నాన్నగారు అన్ని చూస్తూ ఉండేవారు. బాగుందిరా సినిమాలో, బాగున్నావురా, బాగా చేసేవరా, అది ఇది అని చెప్తూ ఉండేవారు. అన్నమయ్య సినిమా వచ్చినగానే వచ్చి ఈ జస్ట్ నా చేతులు 2 ఇలా పట్టుకుని అండ్ దట్ వాస్ ద వరల్డ్ టు మీ. ఫస్ట్ టైం he just looked at me and did that. అనదర్ బిగ్ దిస్ థింగ్ వాజ్ అవుతే ప్రీమియర్ అయిపోయినగానే అమ్మ బయటకు వచ్చి అమ్మ నన్ను గట్టిగా వాటేసుకుని 5 minutes నాన్ స్టాప్ ఎయిడ్స్.
He was thoroughly moved, completely moved. Film that climax, the end portion of it, అమ్మే కాదు చూసిన వాళ్ళందరూ అలా మూవ్ అయ్యారు. The last portion of it. I also have to thank my producers. అప్పుడు ఆఖరి పోరాటం గురించి మాట్లాడాను. అశ్విని దత్ గారు మేడ్ దట్ ఫిల్మ్. ఆయన ఏ గట్స్ తో చేసి అక్కడ నుంచి శ్రీదేవి గారిని తీసుకొచ్చి నన్ను పెట్టి ఎలా చేశారు. ఎందుకంటే శ్రీదేవి గారు నాన్నగారితో కూడా చేసింది. ఆయన ఎప్పుడు అంతే జగదేక వీరుడు చేసింది, ఇప్పుడు చేసింది. అలాగే అండ్ శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ప్రొడ్యూసర్. He made so many films with me. There's so many producers. It's not just us, the directors who have made films with me. Worked with many new directors. Some are hits, some are flops. But ఇప్పటి వరకు ఏ మాత్రం దేంట్లో no regret. Good. Good. That's the best part of it. For anything. That's the best part. Yeah. అన్నమయ్య గురించి ఒక ఏవి గోవింద నాకు నాగార్జునకి స్వయంగా 7 కొండల వాడు ఇచ్చిన ప్రసాదమే